అందరికీ నమస్తే. నేను మీ లక్కీ రైటర్. ఈరోజు ఒక మూవీ చూసాను అమెజాన్ ప్రైమ్లో అనమాట. మూవీ పేరు వచ్చేసి గోదావరి గట్టుపైన. సుమంత్ ప్రభాస్ హీరో, ఇంకా జగపతి బాబు గారు ఒక మంచి క్యారెక్టర్లో యాక్ట్ చేశారు. అండ్ నిధి ప్రతాప్ హీరోయిన్. సినిమా డైరెక్టర్ వచ్చేసి సుభాష్ చంద్ర గారు. సుభాష్ చంద్ర గారి గురించి చెప్పాలంటే ఆయన షార్ట్ ఫిల్మ్స్ చాలా ఉంటాయి అనమాట. అంటే చాలా ఒక 5-10 years బిఫోర్ నేను షార్ట్ ఫిల్మ్స్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్లో ఈ సుభాష్ చంద్ర గారికి చాలా మటుకు షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి. సో ప్రతి షార్ట్ ఫిల్మ్స్లోనే కూడా ఏంటి అంటే చాలా మంచి ఫీల్ని క్యారీ ఆన్ చేస్తూ షార్ట్ ఫిల్మ్ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించేది. షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ని మీకు అట్ ది ఎండ్ మిగులుస్తాయి అనమాట. సో అలాంటి షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఆయన ఎక్కువ తీసేవారు. సో ఆయన డైరెక్టర్ అన్న తర్వాత సరే, ఆయన డైరెక్టర్గా అంతకుముందు ప్రీవియస్గా 2 సినిమాలు వచ్చినాయి కానీ అవి నేను చూడలేదు. సరే ఈ మూవీ చూసాను అనమాట. ఈ మూవీ సరే స్టార్ట్ చేసి చూస్తున్న తర్వాత ఫస్ట్ పావుగంట సేపు ఏంటి, ఎంత స్లోగా వెళ్తుంది మూవీ, ఎంత డల్గా వెళ్తుంది, ఓకే షార్ట్ ఫిల్మ్స్లో బాగానే ఉంది కానీ సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకు ఆ ఫీల్ని క్యారీ ఆన్ చేయలేకపోతున్నారు అంతా అని అనిపించింది నాకు మూవీ చూస్తున్నంతసేపు కూడా. బట్ చూసి మీ మూవీ కొంచెం స్లోగా నడుస్తుంది కానీ అట్ ది ఎండ్కి వచ్చేటప్పటికి ఈ సినిమా కథని సింపుల్గా ఉంటుందండి. కథ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. అమ్మాయి వాళ్ళ నాన్నని చాలా గౌరవిస్తుంది, వాళ్ళ నాన్నకి కూడా అమ్మాయి అంటే చాలా గౌరవం. ఈ లైన్ చాలా సినిమాస్లో ఉండే ఉంటుంది, కొత్తగా తీసుకున్న లైన్ ఏం కాదు కానీ అది ఒక్కొక్క క్యారెక్టర్ని రాసుకున్న విధానం అనేది ఉంది చూసారు, అది చాలా ముచ్చటేస్తుంది అనమాట మీకు సినిమా చూసేటప్పటికి. ఇటు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, లేదంటే దేవి ప్రసాద్ గారు హీరో ఫాదర్ కింద యాక్ట్ చేశారు, ఆయన క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, అసలు సినిమా అంతా కూడా మొత్తం వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అక్కడ ఆ ఏరియాలో షూటింగ్, ఆ నేపథ్యంలో జరిగిన స్టోరీ అనమాట. అంటే ఇప్పుడు నడిచే స్టోరీ. సో అండ్ ముఖ్యంగా చెప్పాలంటే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి క్లైమాక్స్ ఇచ్చిన విధానం ఇంకా చాలా బాగుందన్నమాట. సో సినిమా అయితే మటుకు చాలా నచ్చింది నాకు. అంటే ఒక 2.5 hours 3 hours మనం హ్యాపీగా చూసి ఒక మంచి ఫీల్ తోటి, అంటే ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో ఈరోజు మంచి సినిమా చూసాం రా అని చెప్పి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ కలిగించే మూవీ. ఇలాగే సుభాష్ చంద్ర గారు ఇంకా మంచి మూవీస్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగపతి బాబు గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు చేసిన పాత్రకి వాళ్ళు చాలా ప్రాణం పోస్తారు. అసలు సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించదు, మనకి ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కొన్ని చూస్తున్నట్టు ఉంటాయి. అది సినిమా అని తెలుసు, ఆ ఫీల్ మనకి నడుస్తుంది అని తెలుసు కూడా, కానీ మనం అట్ ది ఎండ్ చాలా ఎమోషనల్ క్లోజింగ్ అనేది భలే ఇచ్చారు. చాలా బాగుంది. మీరు అందరూ కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అమెజాన్ ప్రైమ్లో అందరికీ కూడా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. యాక్చువల్లీ ఇటువంటి సినిమాలు థియేటర్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ఒక కామన్ మ్యాన్ అనేవాడు భయపడిపోతున్నాడు సినిమాకి వెళ్ళాలి అంటే తీరా మనం అంటే థర్స్డే ఫ్రైడే మూవీస్ వస్తున్నాయి థియేటర్కి. వచ్చిన తర్వాత ఆ 3 days వెళ్ళాము అంటే అక్కడ పాప్కార్న్ రేట్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని భయపడుతూ ఉండాలి. అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఫ్యామిలీతో తీసుకెళ్ళాలి అంటే కనుక సరే టాక్ బాగుంటే నెక్స్ట్ వీక్ వెళ్దామని అనుకునే లోపల సినిమాలు 3-4 రోజుల కంటే అక్కడ థియేటర్స్లో ఎక్కువ ఉండట్లేదు. సో ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మీ అందరూ కూడా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సో నెక్స్ట్ టైం అంటే ఇలాంటి ప్రామిసింగ్ సినిమాలు చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే ఆడియన్స్ అనేవాళ్ళు ఓకే ఈ పలానా డైరెక్టర్ మూవీ అంటే మనం వెళ్ళి చూడొచ్చు అనే నమ్మకాన్ని మీకు కలిగిస్తారు ఈ సినిమా చూసేటప్పుడు అనమాట. చాలా మంచి సినిమా, చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నేను మీ లక్కీ రైటర్.